337 శ్లోకాలు కుదించాడు. అలా కుదించి పరశురామ కల్ప సూత్రాలు అంటే పరశురాముడి చేత కల్పించబడినటువంటి సూత్రాలు అనే పేరుతో శ్రీ విద్యాపరమైనటువంటి ఈ గ్రంథాన్ని వాడు బయటికి తీసుకొచ్చారు. ఇదిగో అదే ఇప్పుడు మీ అందరికీ కనిపిస్తూ ఉన్నటువంటి ఈ గ్రంథం పరశురామ కల్పసూత్రాలు. ఇది కౌలాచారానికి సంబంధించినటువంటి గ్రంథం. కౌలాచారము అని అంటే అమ్మవారి యొక్క పూజలో సమయాచారము కౌలాచారము అని 2 రకాలైన ఆచారాలు ఉన్నాయండి అని గతంలో మనం చెప్పుకున్నాం. కౌలాచారము అంటే లౌకికమైనటువంటి కోరికలన్నింటినీ కూడా తీర్చే ఆచారం. లౌకికమైన కోరికలు తీరటానికి మనం ఉపయోగించే పద్ధతులు, దాన్ని కౌలాచారము అని అంటారు. ఆ కౌలాచారానికి సంబంధించినటువంటిది ఈ పరశురామ కల్పసూత్రాలు. ఇందులో చెప్పుకున్నాం కదా 337 శ్లోకాలతో ఉంటుంది. ఇది మొత్తం 10 అధ్యాయాలుగా ఉంటుంది. ఈ 10 అధ్యాయాల్లోనూ మొట్టమొదటిగా దీక్షా విధి, మొట్టమొదటి అధ్యాయంలో శిష్యుడికి దీక్ష ఇవ్వాలి, ఆ దీక్ష ఎలా ఇవ్వాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా వివరించాడు. ఇక్కడ దీక్ష అంటే పూర్తిగా పూర్ణ దీక్షే. శిష్యుడికి పూర్ణ దీక్ష ఇస్తాడు. ఆ పూర్ణ దీక్ష ఎలా ఇవ్వాలి అది ఇక్కడ ఇందులో ఉన్నది. అయితే ఇందులోనే ఉపాసకుడి యొక్క ధర్మాలు ఏమిటి అని చాలా గొప్పగా వివరించాడు. ఉపాసకుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఉపాసన ఎలా చేయాలి, మంత్రోపదేశం ఎలా తీసుకోవాలి, గురుత్రయం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పాడు. చెప్పి ఇక్కడ దీక్ష ఇవ్వటము అంటే శిష్యుడిని కూడా తనతో పాటు సమానంగా తనంతటి వాడుగా చేయటం. దాన్ని ఈ పూర్ణ దీక్ష అని అంటారు. ముందు దీక్ష ఇచ్చేసాడు అంటే ముందు దీక్ష ఇచ్చేసాడంతే అయిపోయింది. మంత్రోపదేశం చేయలే. ఆ తర్వాత మంత్రోపదేశం చేస్తున్నాడు. మొట్టమొదటిగా మనం ఏదైనా పని కావాలి అంటే ముందు చేసేది గణపతి పూజ. అందుకే 2వ అధ్యాయం గణపతి క్రమము అన్నాడు. గణపతి యొక్క అర్చన. ఈ గణపతి క్రమంలోనే గణపతి యొక్క చిత్రావృత్తి తర్పణ. ఇది మళ్ళీ మీరు లక్ష్మీ గణపతి అనుకుంటారు, కాదు, మహాగణపతి యొక్క చిత్రావృత్తి తర్పణ. అలాగే యంత్రార్చన, గణపతి యంత్రం ఉంది విడిగా, 5 ఆవరణలతో ఉంటుంది. ఆ యంత్రాన్ని అర్చన చేయటం. అలాగే గణపతి హోమం. ఈ 3 కనుక చేసినట్లయితే కొంతకాలం పాటు ఆ గణపతి అనుగ్రహిస్తాడు, గణపతి మనం సిద్ధిస్తుంది అన్నారు. కాబట్టి ఈ గణపతి క్రమము అనేది 2వ అధ్యాయంలో చెప్పేశాడు. ఆ తర్వాత 3వ క్రమంలోకి వచ్చేప్పటికీ శ్రీక్రమము అని పేరు పెట్టారు. ఈ శ్రీక్రమము అని పేరు పెట్టినప్పుడు ఇందులో గురువులు ఎన్ని రకాలుగా ఉంటారు, అమ్మవారు ఎక్కడ ఉంటుంది, చింతామణి గృహము అని చెప్తున్నాం కదా, అది ఎక్కడ ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ 3వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. 4వ అధ్యాయంలో లలితాక్రమము. లలితాక్రమము అంటే ఆవిడని అసలు అర్చన చేయటానికి ముందు ఆవాహన చేయాలి. అమ్మవారు ఎక్కడ ఉన్నదని ఆవాహన చేస్తారు. నీ హృదయంలోనే ఉన్నదయ్యా, ఆవిడ ఎక్కడో బయట లేదు. ఆవిడ ఎక్కడ ఉంది? మునిమానస హంసిక. ఆవిడని ఎవరైతే జపిస్తారో వాళ్ళ యొక్క హృదయాల్లో ఉంది. కాబట్టి ఆ హృదయస్థమైనటువంటి ఆ దేవిని బయటికి తీసుకొచ్చి మీరు ఎదురుకుండా ఉన్నటువంటి ఆ శ్రీచక్రాన్ని పూజించాలి. కాబట్టి ఆ శ్రీచక్రంలోకి అమ్మవారిని ఆవాహన చేస్తారు. మళ్ళీ మీ పూజ అంతా అయిపోయిన తర్వాత శ్రీచక్రంలో ఉన్న అమ్మవారిని ఆవిడని విసర్జన అంటే ఆవిడకి ఉద్వాసం చెప్తాం. ఉద్వాసం చెప్తాం అంటే ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పెడుతుంది.
అంటే నీ హృదయస్థానం నుంచి వచ్చింది కాబట్టి పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికే వెళుతుంది. సరే, ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో ఆవిడని ఆవాహన చేసాం. ఆవాహన చేసి గురుమండలాన్ని, గురుత్రయాన్ని ఇవన్నీ కూడా మనం అర్చించడం జరిగింది. ఆ తర్వాత 5వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి నవావరణార్చన, దీన్నే మనం చక్రార్చన అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. అమ్మవారికి అర్చనా ప్రియత్వం అనేది ఎక్కువ ఉంది. అందుకే ఇక్కడ అమ్మవారికి ఎప్పుడూ కూడా చక్రార్చన చక్రార్చన అని అంటారు. చక్రార్చన అంటే నవావరణార్చనే, అంతకన్నా లేదు. 9 ఆవరణలలోనూ అమ్మవారి యొక్క యంత్రం ఉంటే శ్రీచక్రం కదా, ఆ శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయి కదా, ఆ 9 ఆవరణలలోనూ ఉండే దేవతలందరినీ పేరు పేరున అర్చన చేయటము, అదే మనకి నవావరణార్చన అని అంటాం. కాబట్టి నవావరణార్చన అనేది ఎలా చేయాలి ఏమిటి, అదే మనకి యంత్రార్చన అని చెప్పుకోవాలి. ఇక అక్కడి నుంచి వచ్చేటప్పటికి 6వ అధ్యాయం శ్యామాక్రమం, అంటే శ్యామల, ఆ తర్వాత వారాహి, వీళ్ళిద్దరినీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక మాట చెప్పాడు పరశురాముడు, మనకి మంత్రం కావాలి అని మన దగ్గరికి చాలామంది వస్తున్నారు, వీళ్ళందరికీ అర్హత యోగ్యత అనేది ఉన్నదా లేదా అది మనకు ఎలా తెలుస్తుంది, ఇది కష్టం అవుతుంది. అందుకని చెప్పి ఈ అర్హత యోగ్యత లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా ముందు శ్యామల అర్చన వారాహి అర్చన చేయాలి అన్నారు. అందుకే 6వ అధ్యాయంలో శ్యామల ఉపాసన, 7వ అధ్యాయంలోకి వచ్చేప్పుడు వారాహి ఉపాసన, ఈ రెండింటిని కూడా చెప్పారు. దీంట్లో ఆ యంత్రము అనేది ఎలా ఉంటుంది, ఆవిడ ఎప్పుడు మనం అర్చన చేయాలి, ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే, ఈ కల్పసూత్రాల ప్రకారం శ్యామలాదేవి ఈవిడ్ని అర్చించడం అనేది ఎప్పుడూ కూడా రాత్రులందే అర్చించాలి, అదే మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తున్నాడు పరశురాముడు. అంటే పగలుపూట అర్చించకూడదు అని కాదు, పగటిపూట అర్చించవచ్చు, ఫలితం ఉంటుంది. కానీ రాత్రిపూట అర్చన దీనికన్నా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది, అలా చేయండి అన్నారు. అయితే ఇక్కడ ఇంకో తేడా ఉంది. వారాహి దగ్గరికి వచ్చేటప్పటికి నిశరాత్రి అర్చన చేయండి అన్నాడు. నిశరాత్రి అంటే ఎప్పుడు? 10 గంటల దగ్గర నుంచి 2 గంటల దాకా. పోనీ దీన్ని మనం సంస్కరించుంటే 11 దగ్గర నుంచి 2 గంటల దాకా నిశరాత్రి అని అంటాం మనం. ఆ నిశరాత్రిలో వారాహి అర్చన చేయాలి. ఈ మాట గుర్తించండి. మీరు పగలంతా అమ్మవారిని ఉపాసన చేసినా, జపం చేసినా, తపం చేసినా, ఏం చేసినా ఆ ఫలితం వేరు. ఇలా రాత్రిపూట మనం చేసేవండి ఈ ఫలితం వేరు. కాబట్టి ఇలా ఈ వారాహి యంత్రం, ఆ ఇందులోనే మనకి యంత్రము, యంత్రార్చన, వారాహి తర్పణ, అలాగే శ్యామల 6వ అధ్యాయంలో శ్యామాక్రమం అంటే అక్కడ కూడా శ్యామల తర్పణ, శ్యామల యంత్రార్చన, శ్యామల హోమం. ఇక్కడ వారాహి యంత్రార్చన, వారాహి తర్పణ, వారాహి హోమం అన్నీ చేయాలి. అంటే ఆ చేసేది చాలా గట్టిగా చేయాలి అని చెప్తున్నాడు. ఇది 40 రోజులు చేసి వదిలిపెట్టు అని చెప్పేసి ఎక్కడా చెప్పలే ఆయన. అదేం లేదు, ఆ మంత్రం సిద్ధించేదాకా మీరు చేయాలి. సరే, 7వ అధ్యాయంలోకి వచ్చేప్పుడు ఇప్పుడు ఈ వారాహి క్రమం, వారాహి దేవతకి అర్చన. 8వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి పరాక్రమము, పరాక్రమం కాదు పరాక్రమము అంటే పరదేవత యొక్క ఆరాధన. అసలు ఇందులో అన్ని రకాలైనటువంటి విషయాలు చెప్పాడు. ఇందులో ప్రత్యేకమైన చక్రం చెప్పాడు,
ఆవాహన, ధ్యానం, పూజా విధానం అన్నీ చెప్పాడు ఇందులో. ఆ తర్వాత 9వ అధ్యాయంలోకి వచ్చేప్పుడు హోమం ఎలా చేయాలి, హోమ విధి, హోమం ఎలా చేయాలి, అసలు జనరల్గా హోమం ఎలా చేయాలి అనే విషయాన్ని చెప్పాడు. ఈ హోమం ఎలా చేయాలి అని చెప్పిన తర్వాత అయితే అక్కడ ఆయన జనరల్గా ఆయన పద్ధతిలో హోమం ఎలా చేయాలి అని చెప్పాడు. కానీ నేను పుస్తకంలో మాత్రం హోమ విధానము అని ఆ హోమం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని అక్కడ రచిస్తాను నేను. తర్పణ అంటే తర్పణ ఎలా చేయాలో నేను రచిస్తాను. యంత్రార్చన కూడా ఎలా జరుగుతుంది అనే విషయం, ఆ దేవతకి యంత్రంలో ఎన్ని ఆవరణలు ఉన్నాయో అన్ని ఆవరణలతోనూ ఆ యంత్రం అక్కడ వేసి దాన్ని అర్చనా విధానం అంతా చెప్పేశాను నేను. కాబట్టి అవి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇలా ఈ 9వ అధ్యాయం అయిపోయిన తర్వాత 10వ అధ్యాయం వచ్చి సాధారణ క్రమము అన్నాడు. సాధారణ క్రమం ఏమిటి అసలు? ఈ బీజాక్షరాలు ఏమిటి, ఆవాహన మంత్రాలు ఏమిటి? ఇందులో ఎక్కువ చెప్పింది రశ్మిమాల. ఈ రశ్మిమాల అంటే పంచరశ్ములు ఇవి. పురుష మంత్రాలు, అలాగే 2వ రశ్మి పంచకం, 3వ రశ్మి పంచకం, 4వ రశ్మి పంచకం, ఇవన్నీ కూడా ఈ రశ్ములు, వివిధ రకాలైనటువంటి దేవతలు వాళ్ళ యొక్క మంత్రాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బాణామంత్రాన్ని చెప్పారు. తర్వాత అన్నపూర్ణ, అశ్వారూఢ, అలాగే పాదుక, శ్రీ పాదుకా మంత్రం, శ్యామాదేవి యొక్క అంగమంత్రాలు, వారాహి యొక్క అంగవిద్య, వారాహి మూలమంత్రం, పూర్తి విద్య, ఇలా గురు, పరమగురు, పరమేశ్వరు వీళ్ళందరినీ గురించి కూడా ఇక్కడ చెప్పారు. ఆ తర్వాత ఉపాసకుడు యొక్క ధర్మాలన్నీ కూడా చెప్పారు. ఉపాసకుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ విషయాలు కూడా చెప్పారు. ఇలా అన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ పరశురాముడు అందరికీ కూడా చెప్తూ ఉన్నాడు, మీరందరూ కూడా ఈ కల్పసూత్రాలు, పరశురాముడి యొక్క కల్పసూత్రాలు, ఆ కల్పసూత్రాల్లో చెప్పిన ప్రకారం మీరు ఈ ఉపాసన అంతా చేయండి అన్నాడు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఉంటుంది. ఏమిటి అంటే కల్పసూత్రాలు అనేది కౌళ మతానికి సంబంధించినటువంటి శ్రీ విద్యా గ్రంథం ఇది. కౌళ మతము అంటే లౌకికమైనటువంటి మతం, సమయం కాదు. సమయ మతము అంటే మోక్షానికి సంబంధించింది. కౌళ మతము అంటే లౌకికమైన మన కోరికలు తీరటానికి వాడుకునే మతాన్ని కౌళ మతము అని అంటారు. ఆ కౌళ మతానికి సంబంధించినటువంటి పుస్తకం ఇది. అదే కల్పసూత్రాలు. కౌళ మతానికి సంబంధించిన పుస్తకం కాబట్టి ఇందులో మకార పంచకం వాడండి అని చెప్పాడు. ఖచ్చితంగా చెప్పేశాడు, మకార పంచకం వాడాలి. మకార పంచకము అంటే మీకు తెలుసు, మద్యం మాంసం తదా మత్స్యం ముద్ర మైథరమే వచ్చా. ఒకవేళ అవి వాడలేకపోతే, అవి దొరకకపోతే వాటి ప్రత్యామ్నాయాలు వాడచ్చు అన్నాడు. ఇప్పుడు అవి కనుక మీకు దొరక్కపోతే, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రత్యామ్నాయాలు వాడటానికి లేదు. మొట్టమొదటిగా మకార పంచకంలో ఉన్నది మద్యం. మీరు మద్యం అనేది నివేదన చేసి తీరాలి. హోమంలో కూడా మద్యం వేయాలి. నివేదన చేసినటువంటి మద్యాన్ని మీరు తీర్థంగా స్వీకరించాలి. మాంసం, జంతువుని చంపి దాని శరీరం నుంచి తీసింది. మత్స్యం, నీళ్లలో తిరిగే చేపలు. ముద్ర, మాంసంతో వండినటువంటి పదార్థాలు, వంటకాలు. మైథునం, ఇవి మొత్తం చేయాల్సిందే.
లేకపోతే నీకు పూర్తి ఫలితం అనేది రాదు అని అంటాడు. కాబట్టి ఇక్కడ మకార పంచకం మనం వాడాలి. ఇది మకార పంచకం వాడుతున్నాం కాబట్టి దీన్ని సమయ మతస్థులు ఎవరు కూడా అంగీకరించరు. వామకేశ్వర తంత్రంలోనూ ఇదే పద్ధతి ఉంది. కౌళాచి పరశురామ కల్పసూత్రాల్లోనూ కూడా ఇదే పద్ధతి ఉంటుంది. మకార పంచకం వాడాలి. ఈ రకంగా మొత్తం 337 సూత్రాలతో, ఇవన్నీ కూడా సూత్రాలతో 10 అధ్యాయాలుగా రాయబడింది ఈ గ్రంథం. ఇందులో ప్రతి సూత్రానికి కూడా అర్థం చెప్పి దాని కింద వ్యాఖ్యానం రాశాం. అంటే వ్యాఖ్యాన సహితము ఈ పుస్తకం. ఇది మొత్తం 670 పేజీల పుస్తకం వచ్చింది. 672 పేజీలు. దీన్ని రాజమండ్రిలో ఉన్నటువంటి న్యూ నాగేంద్రాస్ గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్, కోటిపల్లి బస్టాండ్ దగ్గర రాజమండ్రి వాళ్ళు పబ్లిష్ చేశారు. వాళ్ళ దగ్గర ఈ పుస్తకాలు దొరుకుతాయి. ఇది మామూలుగా అయితే జూలై 29 గురు పౌర్ణమి రోజునే ఈ పుస్తకం ఆవిష్కరణ జరుగుతుంది అని చెప్పాను. కానీ 2 రోజుల ముందే ఈ పుస్తక ఆవిష్కరణ అనేది జరిగిపోయింది. ఇప్పుడు మీకు ఈ పుస్తకం మార్కెట్లో అవైలబుల్గా ఉంది. కావలసిన వాడు కొనుక్కోవచ్చు. ఇప్పుడు నేను అడ్రస్ చెప్పాను కదా, న్యూ నాగేంద్రాస్ గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్, న్యూ గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్, రాజమండ్రి. వాళ్ళని అడగండి. వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చి 9348484218. మళ్ళీ ఒకసారి చూసుకోండి. వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చి 9348484218. వాళ్ళ దగ్గర ఈ పుస్తకాలు దొరుకుతాయి. ఈ పుస్తకం కొంచెం పెద్దగానే ఉంటుంది, చెప్పాను కదా, 670 పేజీలతో ఉంది. అలాగే వామకేశ్వర తంత్రం కూడా 400 పేజీలతో ఉన్న పుస్తకం. ఈ 2 పుస్తకాలే కాదు, నేను రాసినటువంటి పుస్తకాలు అన్నీ కూడా మీకు వాళ్ళ దగ్గర దొరుకుతాయి. నాగేంద్రాస్, న్యూ నాగేంద్రాస్ గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్, రాజమండ్రి, వాళ్ళ దగ్గర దొరుకుతాయి. మీరు ఆయనకి ఫోన్ చేయండి. మీకు కావాల్సిన పుస్తకాలు ఆయన మీకు పంపిస్తాడు.